శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు సెప్టెంబర్ 15, 16, 17, 18 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీరు వినబోతున్నటువంటి శుభవార్తలేమిటి, అలాగే మీరు ఏ దేవతారాధన చేసుకోవటం వల్ల ఈ 4 రోజులు మీకు మరింత ఎక్కువగా బాగా కలిసి వస్తుంది, అలాగే మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర పాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారు చాలా అందంగా, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటారు. గుండ్రని ముఖం, విశాలమైన కళ్ళు, చక్కని ముఖవర్చస్సు, నల్లని జుట్టు కలిగి వీరి చూపు ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద పెద్దగా కళ్ళు ఉండి ఎంతో స్పెషల్గా ఉంటారు. అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ చాలా బాగుంటాయి. వీరి యొక్క మెయింటెనెన్స్ హై డిగ్నిఫైడ్గా ఉంటుంది. వీరి జీవితంలో ప్రతిదీ నెంబర్ 1గానే ఉండాలనుకుంటారు. క్వాలిటీ విషయంలో వీరు రాజీ పడరు. అలాగే సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటారు. అయితే దానికోసం వీరు ఎదుటివారి నుంచి ఏదీ ఫ్రీగా తీసుకోరు. ఎప్పుడూ ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటారు. ఎదుటివారి వద్ద ఏది ఆశించరు. ఎందులోనైనా వీరిదే పైచేయిగా ఉండాలని వీరు అనుకుంటారు. చాలా కష్టపడి పనిచేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు వీరికి ఉండాలని ఆశపడతారు. ప్రతి ఒక్కరూ వీరికి విలువ, గౌరవాన్ని ఇవ్వాలని అనుకుంటారు. సింహరాశి వారికి మోసం చేయుట, నమ్మించి నచ్చజెప్పి వారిని హింసించుట, కపట ప్రేమ అలాంటివి అస్సలు ఉండవు. వీరు జన్మించిన నక్షత్రం ప్రకారం క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశిలో జన్మించిన వారు డైనమిక్గా ఉంటారు. ఏ విషయంలోనూ వీరు తగ్గరు. అన్నిటిలోనూ చాలా గొప్ప స్వభావం కలవారు. అలాగే వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేహి అని ఇతరుల దగ్గర చేయి చాచి అడగరు. వీరు దయగల స్వభావం కలగవారిగా ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నవారు వీరి వద్దకు వచ్చి ఏదైనా శరణం అని అడిగితే వారి దగ్గర లేకపోయినా వారికి ఏదో విధంగా సహాయపడతారు. వీరు ఏ పరిస్థితిలోనైనా గొప్పగా, హుందాగా బ్రతకాలని కోరుకుంటారు. అలాగే వీరు న్యాయముగా, ధర్మబద్ధంగా ముందుకు వెళ్తారు. దానికోసం వీరు ఎంతైనా పోరాడతారు. వీరికి దైవచింతన అధికంగా ఉంటుంది. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిభావంతులు. అనేక నైపుణ్యాలు వీరికి ఉంటాయి. వీరి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తుంటారు. వీరి జీవితం ఒక క్రమశిక్షణగా ఉంటుంది. ఈ రాశి వారికి ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది. అంటే ఈ రాశికి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ రాశివారు మిగిలిన రాశులన్నింటికంటే కూడా ఎంతో భిన్నమైనటువంటి రాశి, లోతైనది, రహస్యమైనది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మకు కూడా సులభం కాదు. అలాగే ఈ రాశికి ధైర్యానికి, పోరాటానికి ఎక్కువగా శ్రద్ధ, అలాగే ధైర్యం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. వీరిలో అపారమైనటువంటి శక్తి అనేది దాగుంటుంది. దాన్ని సరైనటువంటి మార్గంలో కనుక పెడితే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పుకోవాలి. చరిత్రను కూడా తిరగరాసేటువంటి శక్తి వీరికి ఉంటుంది. సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్లరు. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. ఎవరైనా కానీ వీరిని మోసం చేసినా, లేదంటే కించపరిచినా, వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించరు. ఇక వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఉంటుంది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీరి ముఖంలో ఒక తెలియనటువంటి తేజస్సు, వర్ణించలేనటువంటి లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది. అలాగే వీరి కళ్ళు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు. మీ వ్యక్తిత్వానికి కూడా నిజం చెప్పాలంటే దాసోహులవుతారని చెప్పుకోవచ్చు. అంత మంచి గుణాలు ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా, పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవాలండి. అలాగే అపారమైనటువంటి దైవానుగ్రహం ఉన్నప్పటికీ వీరి జీవితం పూల పాన్పే కానీ కాదని చెప్పుకోవచ్చు.
బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరూ కూడా ఎదుర్కొని ఉండరేమో. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూ వస్తుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉంటున్నారు. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు భగవంతుడు ఇస్తున్నాడని తెలుసుకోవాలి. కొంతమంది ఈ రాశిలో పుట్టినవారు చిన్నతనం నుండే మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది రాశివారు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలకు పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు కూడా మీలో చాలామంది ఉండుంటారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చినటువంటి బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నీరు కార్చేలా చేస్తుంది. ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికీ కూడా బాధిస్తూనే వస్తాయి. అలాగే ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. ఈ సున్నితమైనటువంటి మనసత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇది మిమ్మల్ని చులకనగా చూడటానికి కూడా కారణమవుతుంది. ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి కూడా ఉన్నారు. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నిత మనసులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది. మీరు ఎవరైతే నా వాళ్ళు, నా ప్రాణం అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటున్నారో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మీరు మోసపోతున్నారు. అవమానాలకు కూడా గురవుతున్నారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. ఎన్నోసార్లు కింద పడ్డారు, దాన్ని వెన్నుపోటుకు కూడా గురయ్యారు. అయినా ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా కూడా మార్చింది. మీరు పడినటువంటి కష్టాలు, అనుభవించినటువంటి నరకం మిమ్మల్ని రాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయనే చెప్పుకోవచ్చు. అన్ని కష్టాలు ఈ యొక్క సింహరాశి వారు పడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదండి. ఈ రాశివారి యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటేంటంటే వీరి యొక్క రహస్య స్వభావం. వీరు తమ మనసులో ఉన్నటువంటి విషయాలను, తమ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో కూడా చెప్పుకోరు. వీరి జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఉండదు. అలాగే వీరి గురించి పూర్తిగా తెలుసుకోవటం కూడా అసాధ్యమే. ఈ కారణంగా వీరిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే గర్విష్ఠులని కూడా ముద్ర వేస్తారు. వీరు తమ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని చెప్పి తెలియనటువంటి భయం వీరికి ఉంటుంది. అందుకే వీరి చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని జీవిస్తూ ఉంటారు. కేవలం మీరు పూర్తిగా 100% నమ్మినటువంటి అతి కొద్ది మంది మాత్రమే, కొంతమందిని మాత్రమే వీరికి తెలిసినటువంటి విషయాలను చెప్తారు. వారి కోసం ప్రాణమైనా ఇస్తారు. ఇక వీరికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి అంతరదృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో, ఏ విధంగా మాట్లాడుతున్నారో, నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారనేది కూడా ఇట్టే పసిగడతారు. వారి కళ్ళల్లోకి సూటుగా చూసి, వారి మాట తీరును బట్టి, వారి యొక్క శరీర భాషను బట్టి వారి యొక్క ఉద్దేశం కూడా తెలుసుకుంటారు. ఇది వీరికి శక్తి, దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అలాగే వీరికి మోసం చేయటం కూడా చాలా, అంటే మోసం చేయటం అసాధ్యమని చెప్పవచ్చు. వీరి ముందు నాటకాలు ఆడినా, కళ్ళబుల్లి కబుర్లు చెప్పినా కూడా ఆ వ్యక్తులు వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా, నిక్కాసుగా ఉండేవారని ఇష్టపడతారు. నమ్మక ద్రోహుల్ని, వెన్నుపోటుని పొడిచేవారని అస్సలు సహించరన్నమాట. ఇక ఈ రాశివారు అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. అలాగే తమ స్నేహితులు కష్టం వస్తే ప్రపంచంతోనైనా కానీ పోరాటానికి సిద్ధంగా ఉంటారు. వీరి స్నేహం చాలా లోతైంది, శాశ్వతమైనది. పై మెరుగులకు, స్వార్థానికి లొంగే రకం అస్సలు కాదు. ఇక వీరి స్నేహాన్ని పొందటం కూడా అంత సులభం కాదు. వీరు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు అన్ని విధాలుగా కూడా వారిని పరీక్షిస్తారన్నమాట. వీరు నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వీరిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. మొత్తానికి చూసినట్లయితే ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చేయరన్నమాట. అలాగే వీరికి ప్రమాదకరమైనటువంటి శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి. పగబట్టేటువంటి గుణాలు ఎదుటి వ్యక్తులు ఏ విధంగా ఉంటాయంటే, కొంత వీరిచ్చినటువంటి చనువు, అలాగే వీరు చూపినటువంటి ప్రేమ, అతి ప్రేమ, ఇవి కూడా ఎదుటి వ్యక్తులకు మరింత ఎక్కువగా వీరికి కొంత శత్రువును కోరి తెచ్చుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి వీరి మనసులో ఉన్నటువంటి గాయాలు త్వరగా కూడా మానిపోవు. అంటే ఎవరినైనా కానీ ఒక శత్రుత్వంతో కానీ, లేదంటే వాళ్ళు మోసం చేసినా కానీ వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారన్నమాట. అలాగే వీరి విజయానికి కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు కూడా
కారణమవుతూ ఉన్నారు. ఆ వ్యక్తులు కూడా మీ కుటుంబ సభ్యులనే చెప్పుకోవాలి. కాబట్టి ఏ విషయాన్నైనా, ఏ సలహానైనా ఇతరుల సలహాలు వినడానికి మీరు అంతగా ఇష్టపడినటువంటి రాశివారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలను, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను, అలాగే వారి యొక్క సలహాలను మాత్రం తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తారు. అదే వీరి యొక్క విజయానికి దారి తీసేలా ఉంటుందన్నమాట. ఇక డబ్బును అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయటంలో, సరైనటువంటి చోట పెట్టుబడులు పెట్టడంలో ముందుంటారు. ఇక వీరికి డబ్బంటే కేవలం విలాసం కాదు, అది వీరికి ఒక రకమైనటువంటి శక్తిని, భద్రతను ఇస్తుంది. అలాగే ఆర్థిక స్వాతంత్రాన్ని అంతగానో కోరుకుంటూ ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవిత మరణం, విస్తరణ వంటి లోతైనటువంటి విషయాల గురించి తెలుసుకోవటానికి శక్తి చూపిస్తూ ఉంటారు. పైకి కనిపించేటువంటి భౌతిక ప్రపంచం వెనుకున్నటువంటి నిజాలను అన్వేషించాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు చేసే అన్ని ప్రయత్నాలు సఫలీకృతమవుతాయండి. మీరు ప్రతి అడుగు కూడా విజయానికి దారితీస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మరింత రేటింగ్ పొందుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా సరైనటువంటి సమయం, మీ ప్రయత్నం మొదలుపెట్టడమే ఆలస్యం. వీసా వంటివి కూడా సులభంగా మంజూరవుతాయి. కొంతమందికి వెంటనే పనులు పూర్తవుతాయి. మరికొంతమందికి కొంచెం ఆలస్యమైన మీ విదేశీయానం తప్పక నెరవేరుతుంది. అలాగే మీకు ఈ 4 రోజుల్లో కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని, అలాగే శివారాధన చేసుకోవటం వల్ల మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలైతే మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ శక్తి మేరకు ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మరింత ఎక్కువగా లాభం ఉంటుంది. ఈ విధంగా మీకు అణువణువున అడుగడుగున అన్నీ కూడా శుభ ఫలితాలే ఎదురవుతాయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా, ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి ఫీలింగ్ అనేది ఈ 4 రోజులు మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ మనస్తత్వానికి తగిన విధంగా ఈ 4 రోజుల్లో మీ ప్రవర్తన, అలాగే మీరు పనిచేసే అన్ని పనుల్లోనూ మంచి లాభాలు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది. అలాగే ప్రతి పనిని కూడా సమగ్రవంతంగా సరైనటువంటి సమయంలో పూర్తి చేసి మంచి విజయాలను పొందేటువంటి అర్హత అయితే ఈ 4 రోజుల్లో మీకు ఎక్కువగా కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి, మీకు ఏం జరగబోతుందో, ఏం జరిగితే మీరు ఏం చేయాలి, అలాగే మీ మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో పూర్తి వివరణ తెలుసుకున్నారు కదా. తిరిగి మళ్ళా మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.